రెటిక అమీన్పూర్ లో బీఆర్కే ఎఫెక్ట్ పడింది. బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన ల్యాండ్ కబ్జా కథనం అధికారుల్లో కదలిక తెచ్చింది. రాజకీయ వర్గాలైతే ఊగిపోయాయి. అసలు నిందితులైతే వణికిపోయారు. 369 ఎకరాలను కబ్జా చేయాలని పన్నిన పన్నాగాన్ని బీఆర్కే బట్టబయలు చేయడంతో తేలుకుట్టిన దొంగల్లాగా నిందితులైతే సైలెంట్ అయిపోయారు. ఎవర్రా మీరు, వచ్చేది ఎవరు, మేం మంత్రి మనుషులం అని బెదిరించిన వాళ్ళు పత్తా లేకుండా పారిపోయారు. అధికారులు దగ్గరుండి ఆ స్థలంలో వేసిన షెడ్లు, చుట్టూ వేసిన ఫెన్సింగ్లను కూడా తొలగించారు. అలా 369 ఎకరాల ప్రభుత్వ భూమి సేఫ్ అయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దానిని సద్వినియోగం చేయాలి, లేదంటే మళ్లీ కబ్జాకోరులు మరో ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఇక అసలు ఇప్పుడు కబ్జాకి ప్రయత్నించిన వారిని అరెస్టు చేసి విచారణ చేయాలని స్థానికులు అలాగే రైతులు కోరుతున్నారు. తల్లి సర్వే నెంబరు ఈ 700 ఎకరాలు, దాంట్లో 250 ఎకరాలకు మనం వార్షిక, మిగతా 500 ఎకరాలు ఓటు కేసులో నడుస్తున్నారు. దాంట్లో కొద్దిగా ఈ మధ్యకాలంలో ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్, తర్వాత కొన్ని ప్లాటింగ్ స్టోన్స్ మీద కంప్లైంట్ చేసాం. బేస్డ్ ఆన్ కంప్లైంట్ ఇవాళ మనం ఎంక్రోచ్మెంట్స్ అన్ని రిమూవల్ చేస్తాం. అంటే కన్స్ట్రక్షన్ ఏం లేదు, ఇక్కడ ప్లాటింగ్ స్టోన్స్ అవుతున్నాయి. టిన్ షీట్స్ పెట్టినారు. మసీదే కట్టిరు మేడం. మసీద్ అనేది మేము ఎంక్వైరీ చేస్తాం, ఎందుకంటే అది కమ్యూనల్ కాబట్టి. దిస్ ల్యాండే కదా, ఈ ల్యాండ్లోనే కదా అది కట్టినారు. అది ప్రజెంట్ కట్టిరా లేదా పాతదా అనేది మేము ఎంక్వైరీ చేస్తాం. ఇది సుల్తాన్పూర్ తల్లి సర్వే నెంబరు. ఈ అమీన్పూర్ లో బీఆర్కే ఎఫెక్ట్ పడింది. ఇక బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన ల్యాండ్ కబ్జా కథనం అధికారుల్లో కదలిక తెచ్చింది. రాజకీయ వర్గాలైతే ఊగిపోయాయి. అసలు నిందితులైతే వణికిపోయారు. 369 ఎకరాలను కబ్జా చేయాలని పన్నిన పన్నాగాన్ని బీఆర్కే న్యూస్ బట్టబయలు చేయడంతో తేలుకుట్టిన దొంగల్లాగా నిందితులంతా సైలెంట్ అయిపోయారు. ఎవరా మీరు, వచ్చేది ఎవరు, మేం మంత్రి మనుషులం అని బెదిరించిన వాళ్ళు కూడా పత్తా లేకుండా పారిపోయారు. ఇక అధికారులు దగ్గరుండి ఆ స్థలంలో వేసిన షెడ్లు అలాగే చుట్టూ వేసిన ఫెన్సింగ్లను కూడా తొలగించారు. అలా 369 ఎకరాల ప్రభుత్వ భూమి అయితే సేఫ్ అయింది. ఇక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దానిని సద్వినియోగం చేయాలి, లేదంటే మళ్లీ కబ్జాకోరులు మరో ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉంది అంటున్నారు. అసలు ఇప్పుడు కబ్జాకు ప్రయత్నించిన వారిని అరెస్టు చేసి విచారణ చేయాలని కూడా రైతులు అలాగే స్థానికులు కోరుతున్నారు. రెడ్డిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, మమత సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ అంటేనే ఒక హాట్ టాపిక్. అమీన్పూర్ లో ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జాకోరులు ఆ ఖాళీ స్థలాన్ని కబ్జా చేసి తమదైన శైలిలో దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న దాఖలాలు చాలా నమోదయ్యాయి. అదే విధంగా అమీన్పూర్ మండలం బొమ్మన్కుంట గ్రామ పరిధిలో సర్వే నంబర్ 30/2 సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ ఆనుకొని ఉంది. ఈ సర్వే నంబర్ లో సుమారు 690 చిల్లర ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలంలో గత 50 సంవత్సరాలుగా అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు, చిన్నగారు సన్నగారు రైతులు కూడా 256 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నారని చెప్పి అక్కడ గతంలో వాళ్ళు కబ్జా చేసుకున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. వీరందరికీ ఓఆర్సీ పట్టాలు ఉన్నాయని, అంటే ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికేట్స్ ఉన్న వారిలో స్వాధీనం చేసుకుని వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు. మిగిలిన 369 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉంది. ఇదంతా అసైన్డ్ లావాణి పట్టా కిందనే ఉంది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమికి ఎలాంటి రికార్డ్స్ లేకుండా చేసి ఆ ప్రభుత్వ భూమిని కాజేసుకోవాలని కొంతమంది నిన్న ప్రయత్నం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా దాంట్లో లేఅవుట్ చేసి ప్లాట్ల రూపంలో అందరికీ అమ్మే విధంగా కూడా వాళ్ళు ప్రయత్నాలు కొనసాగించారు. ఈ తెలిసిన ఈ విషయాన్ని బీఆర్కే న్యూస్ బట్టబయలు చేయడం జరిగింది. నిన్న ప్రసారమైన కథనానికి చాలా మంది స్పందించారు. అదేవిధంగా కొంతమంది నాయకులు కూడా దానికి చూసి భయపడే విధంగా కూడా మన బీఆర్కే న్యూస్ ప్రసారం చేసిన ఈ ప్రసారాన్ని చాలా మంది చూసి అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది. దీని విధంగా ప్రస్తుతం అయితే ఆ రాత్రి ప్రసారమైన కథనాలు, వరుస కథనాలతోని అధికారులు స్పందన వచ్చింది. మాకు ఎవరు అడ్డు అన్నాను కూడా వాళ్ళను కూడా లోపలికి వేసే విధంగా పోలీసులు
తమ బలగాలతోని దాంతో పాటు రెవెన్యూ అధికారి రాధా కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. ఈ రోజు ఉన్న అక్కడ కట్టిన కట్టడాలను అక్కడ పాతిన లేఅవుట్ ప్లాట్లను కూడా వాళ్ళు కూల్చేయడం జరిగింది. షెడ్ వాళ్ళ బౌండరీతో ఒక రేకుల షెడ్లు నిర్మించడం జరిగింది. రేకుల బౌండరీస్ కూడా వాళ్ళు కూల్చివేయడం జరిగింది. ఇదంతా చూస్తుంటే ప్రస్తుతం అయితే బీఆర్కే న్యూస్ ఎఫెక్ట్ చాలా బాగా పడిందని చెప్పి కూడా స్థానికులు అంటున్నారు. అక్కడ ప్రస్తుతం అయితే ఆ ప్రాంతంలో ఉన్న ఏదైతే పేద రైతులు ఉన్నారో మేము కబ్జానే ఉన్నాం తప్ప మాకు ఎలాంటి పట్టాలు ఇవ్వలేదు, వీళ్ళకు పట్టాలు ఇచ్చారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చే పట్టాలు, మాకు రాని పట్టాలు. ఇప్పటికి ప్రస్తుతం అయితే అది కోర్టు వివాదం ఉంది స్థలము. దాని పక్కన ఉన్న ప్రభుత్వం ఖాళీ స్థలాన్ని వీళ్ళు కబ్జా చేస్తూ వాళ్ళు మాది అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు ఎలాంటి విషయాన్నైనా సరే మాకు కాదని వాళ్ళు ఎలా వస్తారో చూస్తామని చెప్పి గ్రామస్తులు కూడా భీష్మించుకొని కూర్చున్నారు. ప్రస్తుతం అయితే అధికారంలో ఉన్న కొంతమంది వ్యక్తులు దాంతో పాటు వాళ్ళ అనుచరులు కూడా ఇక్కడ కబ్జా చేసి ప్లాట్లను అమ్మే విధంగా వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే కొన్ని ప్లాట్లు కూడా అమ్మినట్టు మనకు సమాచారం అందుతుంది. ఈ ప్లాట్ల మీద కూడా అధికారులు స్పందించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మమత రైట్, అదే విధంగా మంత్రి మనుషులం అని చెప్పారు. అక్కడ మొత్తం రేకుల షెడ్ వేశారు. అక్కడ ఇక్కడ కబ్జా కోరులు అంతా కూడా ఈ విధంగా చేశారు కదా. మరి ఆ మంత్రి ఎవరు, ఆ మంత్రికి సంబంధించిన ఈ మనుషులు ఎవరు, ఆ డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? అక్కడ పోలీసులు మరి దీనికి సంబంధించి ఏమైనా కేసు ఫైల్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? ప్రస్తుతం అయితే మంత్రి స్థానిక మంత్రి ఇప్పుడు జిల్లా మంత్రి అని చెప్తున్నారు. జిల్లా మంత్రి దామోదర అనుచరులే అని చెప్పి అక్కడ కొంతమంది చెప్పడం జరిగింది. ఆ మంత్రి అనుచరులే దీనికి మొత్తం స్కెచ్ చేసి దాన్ని పూర్తిగా కబ్జా చేయడానికి ప్రయత్నం కొనసాగించింది. ఏదేమైనా సరే ఇప్పుడు ప్రస్తుతం అయితే 3 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రభుత్వ ఆధీనంలో తీసుకున్నారు. ఆ ఎంఆర్ఓ గారు అక్కడ పోయి అక్కడ ఆ షెడ్లను కూల్చివేయడం జరిగింది. ఆ షెడ్లను కూల్చివేయడమే కాకుండా ఎక్కడైతే రాళ్ళు ఉన్నాయో వాళ్ళ రాళ్లను కూడా తీసేయడం చెప్పింది. ప్రస్తుతం అయితే అక్కడ ఒక ప్రార్థనాలయం కూడా ఇప్పుడు ప్రస్తుతం అదే విధంగా ఉంది. ఆ ప్రార్థనాలయం పాతదా లేకపోతే ఇప్పుడు కొత్తగా నిర్మించారా, ఆ ప్రార్థనాలయానికి ఎవరు కట్టారు, ఆ ప్రార్థనాలయం ఇంకా అసలు విషయం ఏంటని చెప్పి ఎంఆర్ఓ గారు కూడా తెలియజేయడం జరిగింది. వీరు ఎవరైతే కానీ ఎవరి అనుచరులైనా కానీ దాని మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, దాని మీద కేసులు నమోదు చేయాలి. ఇంత 369 ఎకరాలు అంటే కొన్ని వేల కోట్ల విలువ చేసి భూమిని కబ్జా చేసి అన్యాక్రాంతం అయ్యే విధంగా చేయడానికి భూబకాసులు ఉన్నారో ఆ భూబకాసుల మీద చర్యలు చేపట్టాలని చెప్పి స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక పోలీసులు దాని మీద చర్యలు తీసుకుంటారా లేదా, లేకపోతే స్థానికంగా ఉన్న మంత్రి గారి భయంతో ఎవరి మీద కేసులు చేయకుండా తూతు మంత్రం వదిలేస్తారా వేచి చూడాల్సిందే. మమత అమీన్పూర్ మండలం బొమ్మన్కుంట గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 30/2 ఉంది. ఇక సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ వెనకాల ఉన్న ఈ సర్వే నెంబర్లో 625 ఎకరాల ఇనాం భూములు ఉన్నాయి. గత 50 సంవత్సరాలుగా గ్రామానికి చెందిన చిన్న సన్నకారు రైతులైతే 256 ఎకరాలలో సాగు చేసుకుంటున్నారు. వీరందరికీ ఓఆర్సీ పట్టాలు కూడా ఉన్నాయి. ఈ భూమి గురించి తెలుసుకున్న మంత్రి దామోదర రాజనరసింహ తన అనుచరులతో కలిసి ప్లాన్ మొదలు పెట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మిగిలిన ప్రభుత్వ భూమి కూడా ఎవరో ఒకరు సాగు చేసుకుంటున్నట్లుగా ఓఆర్సీ సర్టిఫికేట్లు సృష్టిస్తున్నారని చెప్తున్నారు. వారు ఇక్కడికి వచ్చి షెడ్లు వేసి హడావిడి చేస్తూ ఉంటే స్థానిక రైతులు ప్రశ్నించారు. తాము మంత్రి అనుచరులం, ఇందులో వేలు పెట్టొద్దని వారిని హెచ్చరించారు. దీంతో రైతులు షాక్ అయ్యారు. ఆక్రమించి కొట్టేసే వారికి మాత్రం ఇంత స్పీడ్గా ఇచ్చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. సర్కార్ భూమి ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలములోని బొమ్మన్కుంటలో ఉన్నాము. బొమ్మన్కుంట సర్వే నెంబర్ 30/2లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ భూమిలో కొంతమంది వ్యక్తులు తమదైన శైలిలో ముందుకు సాగుతూ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సాఫీగా కొనసాగించడం మంత్రి అండదండలతో ఇక్కడ వెంచర్లు చేస్తున్నారు. ఈ భూముల రైతులు ఉన్నా కానీ ఆ రైతుల వద్ద నుంచి నయానో భయానో భయమించి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళని పక్కన పట్టించే విధంగా వీళ్ళు చేపడుతున్నారు. ప్రస్తుతం అయితే వీళ్ళు ఈ ప్రాంతంలో ఉన్న ఈ 30/2 సర్వే నెంబర్లో 625 ఎకరాల ఇనాం భూములు ఉన్నాయి. గత 50 సంవత్సరాలుగా గ్రామానికి చెందిన చిన్నకారు సన్నకారు రైతులు 256 ఎకరాల్లో ఓఆర్సీ పట్టాలు తీసుకున్నారు. ఓఆర్సీ అంటే ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికేట్, అంటే వారి ఆధీనంలోనే ఉంటుంది. ఆ భూమి ఉంది. కానీ ఇక్కడ అసలు కథ మొదలైంది. ఈ భూమి గురించి తెలుసుకున్న మంత్రి, స్థానిక మంత్రి అయిన దామోదర రాజనరసింహ దీని మీద కన్నేశారు. ఈ కన్నేసి ఇక్కడ ప్రస్తుతం
ఈ కన్నేసిన తర్వాత ఇక్కడ సాఫీగా ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా ఒక వెంచర్లు తయారు చేస్తున్నారు. వెంచర్లు చేసుకొని ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కూడా వెంచరు చేయడం జరుగుతుంది. ఈ వెంచర్కు ఇప్పటికే కొన్ని ప్లాట్లు కూడా అమ్మేసినట్టు తెలుస్తుంది. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ప్లాట్లు అమ్మేసినట్టు తెలుస్తుంది. ఈ ప్లాట్లలో ప్రస్తుతం అయితే కొంతమంది కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు చేసినా ఇవి చెల్లవని చెప్పి కూడా తెలుస్తుంది. తెలవడంతో ప్రస్తుతం అయితే ఇందులో ఉన్న వేలు పెట్టొద్దని వారిని హెచ్చరించడం జరుగుతుంది. ఎవరైనా వస్తే ఇక్కడ వాళ్ళను మేము ఇబ్బంది కొట్టడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి, తమకు పట్టాలు లేవు, ఆక్రమించి కొట్టే వారికి మాత్రం ఎంత స్పీడ్గా ఎలా ఇస్తారు పట్టాలని చెప్పి కూడా వాళ్ళు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాని మంత్రి గారి అంచనలు ఎంత స్పీడ్గా ఉన్నారంటే ప్రీ రిలీజ్ లాగా ఇక రెడీ కాకముందే ప్లాట్లకు నంబర్లు వేసి అమ్మకాలు కూడా మొదలెట్టేశారు. ఈ ప్లాట్లు అమ్మడానికి చెల్లదు. రేపు కొన్న వారికి ఏ రైట్స్ రావు. ఈ సంగతి తెలిసినా కొనేసే వాళ్ళు కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నారు. ఈ ప్రాంతంలో మనం చూస్తున్నాము. ఇదంతా ఎలా జరుగుతుంది, దీనికి పూర్తి మద్దతు ఎవరిస్తున్నారు, ఈ అంచనలు రెచ్చిపోవడానికి కారణాలు ఏమి మనకు తెలియరావట్లేదు. ఇక్కడ అధికారులు ఉన్నా లేనట్టే దీనికి చేస్తున్నారు. అధికారులు కన్నెత్తి చూడాలని కూడా ఇక్కడ సాహసించడం లేదని చెప్పి కూడా తెలియజేస్తుంది. కెమెరామెన్ శంకర్తో అబ్దుల్ బాసిత్, BRK న్యూస్, సంగారెడ్డి.